ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే పేద బాలుడు ఉండేవాడు. కాని అతని హృదయం ఆశతో నిండిపోయుండేది. అర్జున్ తల్లి చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వారివద్ద డాక్టర్ దగ్గరకు వెళ్లడానిక్కూడా డబ్బులు లేవు. తన తల్లి బాధను చూసి అర్జున్ హృదయం విరిగిపోయేది. ప్రతిరోజూ సాయంత్రం అర్జున్ ఒంటరిగా చెట్టు కింద కూర్చుని ఆలోచించేవాడు. కాని అతని దగ్గర ఎవరూ లేరు. ఆ సమయంలో అతనికి ఒక్క నమ్మకం మాత్రమే ఉంది. అది దేవుడు. ప్రతి రాత్రి ఆలయానికి వెళ్లి మనస్ఫూర్తిగా ప్రార్థించేవాడు. దేవుడా, దయచేసి నా అమ్మను కాపాడండి. ఆమె లేకపోతే నాకీ ప్రపంచంలో ఎవరూ లేరు అని అర్జున్ కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రాత్రి ఆలయం బయట ఒక వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడి ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. ఆ వృద్ధుడు అర్జున్ దగ్గరకు వచ్చి అడిగాడు, బిడ్డా, నువ్వెందుకేడుస్తున్నావు? అర్జున్ తన బాధ అంతా అతనికి చెప్పాడు. ఆ వృద్ధుడు అర్జున్ తలపై చేయి పెట్టి అన్నాడు, భయపడకు, నీ తల్లి త్వరలో బాగుపడుతుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ లేచి చూసేసరికి అతని తల్లి ఆరోగ్యంగా కూర్చుని ఉంది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది. అది ఒక అద్భుతం. అర్జున్ వెంటనే ఆలయానికి పరుగెత్తాడు. ఆ వృద్ధుడికి ధన్యవాదాలు చెప్పాలని అనుకున్నాడు. కాని అక్కడ ఎవరూ లేరు. మనస్ఫూర్తిగా నమ్మితే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు.